ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారండి మీరు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ చూసినా అసలు పక్కన కార్లు, ఇటు పక్కన కార్లు, ముందు కార్లు, వెనక కార్లు. కొన్నిసార్లు మేము ట్రాఫిక్‌లో చూస్తామండి. ఎవరైనా ట్రాఫిక్‌లో ఉండి కూడా హార్న్ కొట్టారనుకోండి, ఒక డ్రైవర్ అన్నారు. ఎగురు పైనుంచి ఎగురుకుంటూ ఎళ్ళు" అని అన్నారన్నమాట. ఎందుకంటే ఇరిటేట్ అయిపోయాడు. పే, పే, పే అని కొట్టేసరికి. ఇప్పుడు చూడండి ఒక సిట్యుయేషన్ తీసుకుందాం. ట్రాఫిక్ జామ్ అయింది. 10, 15, 20 నిమిషాలైనా సరే అక్కడి నుంచి ఒక్క బండి కదలట్లేదండి. ఆ! మీరు చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వారి భావన ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తారు. ఒకసారి మేము వెనకాల చూసాము. ముగ్గురున్నారనమాట. అయితే ఒకాయన ఏం జేస్తున్నాడు, పడుకున్నాడు హాయిగా ట్రాఫిక్ జామ్‌లో. ఏం ఇబ్బంది లేదు. వెళ్తామా? వెళ్ళమా? లేట్ అయిపోయిందా? ఫ్లైట్ మిస్ అయిపోతుందా? ఏం లేదు. హ్యాపీగా నిద్రపోయాడు. ఏం చింత లేదు. ఇంకా గురుకు గూడా పెడుతుంది. కుర్ర్ అని సౌండ్ గూడా వస్తుంది. ఇంకొకళ్ళని చూసామండి. వాళ్ళేమో తొందర పోనీ సైడ్‌ది ఇటు పక్కకెళ్ళు తొందరగా ఎంతసేపు చూస్తుంది చూడు జీపీఎస్ ఎంతసేపు చూపిస్తుంది చూడు. అనంగానే ఆ డ్రైవర్ అన్నారు, "మీరేం చేసినా సరే ఇక్కడ నుంచి మనం ఎగరలేమండి. ఇక్కడే ఉండాలి. అది ముందుకెళ్ళినప్పుడే ముందటి కారు ముందుకెళ్తే నేను ముందుకెళ్తా." మూడో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా అండి ఎనకాల? హ్యాపీగా భాగవతం పట్టుకొని చదువుకుంటున్నాడండి. ఏమీ బాధ లేకుండా పుస్తకం పట్టుకొని చక్కగా చదువుకుంటున్నాడు. నేనన్నాను, ఫ్లైట్ మిస్ అయితే ఏం చేస్తావు?" "నెక్స్ట్ ఫ్లైట్‌లో ఎళ్తాను" అన్నాడు. కింద కూర్చొని బుక్ తీసుకొని చదువుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్పందన అండి. ఒకటే సిట్యుయేషన్ అయ్యుండొచ్చండి. స్పందన వేరు వేరు విధాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనం ట్రాఫిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎందుకంటే మనందరికి ట్రాఫిక్ బాగా అలవాటు. అలవాటు అవ్వకపోతే అలవాటు చేసుకోవాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే మనందరికి అలవాటయిపోయింది. మేము మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్ వీకెండ్ అండి అప్పుడు. మేము ఉండేదేమో ఒక చాలా పీస్‌ఫుల్ సబర్బ్స్ అన్నమాట. వెస్టర్న్ సబర్బ్స్‌లో. అయితే ఒక 3, 4 రోజులు కార్యక్రమాలెల్లా అన్నీ ఆ వెస్టర్న్ సబర్బ్స్‌లోనే అయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ గూడా. అయితే ఎంత ప్రశాంతం అంటే అసలు ఒక్క హార్న్ సౌండ్ గూడా వినిపించకుండా ఉంది. అప్పుడు నేను అక్కడ ఉండే డివోటీకి చెప్పాను. ఏదో కొద్దిగా ఏమంటాము మన డిప్రెషన్‌లాగా వస్తుంది. కొద్దిగా సౌండ్‌లు ఇనిపించాలి, కొద్దిగా హార్న్ ఇనిపించాలి, కొద్దిగా సౌండ్‌లు రావాలి, కొద్దిగా కయోటిక్‌గా అనిపించాలి అనంటే, "సరే ప్రభుజీ ఇంత సైలెంట్ పడట్లేదంటున్నారు గదా! మిమ్మల్ని గుడికి తీసుకెళ్తాను. గుడికి తీసుకెళ్ళే దారిలో అయితే బాగా ట్రాఫిక్ దొరుకుతుంది" అని, సరే అని గుడికి అది సిటీ మధ్యలో ఉందనమాట. సరే అని పట్టుకెళ్తే ఆ లాంగ్ వీకెండ్ అయ్యేసరికి సిటీలో గూడా ఎవ్వరు లేరనమాట. మొత్తం సిటీ ఖాళీ. ఇంకా సిటీ లోపల ఇంకా నిర్మానుషం. ఒకటే కారు ఇట్లా పోవటం, రావటం. అనుకున్న ప్రపంచంలో మనం ఒక్కలే ఉండిపోయామా ఏంటి ఇలా ఇంత నిర్మానుషంగా ఉంది. ఎందుకంటే మనందరికీ అండి ఇండియన్స్‌కి ఒక విషయం ఏంటో తెలుసా అండి? మేము అప్పుడు సుమారుగా 25 రోజులు ఉండుంటాము. అందులో ఒకటే ఒకసారి హార్న్ సౌండ్ విన్నామండి ఆస్ట్రేలియాలో. మనము కొద్దిగా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది. కయోస్ లేకుండా బ్రతకలేమేమో అండి. అదొక అడ్వాంటేజే మనకి. ఆ! భారతదేశానికి ఉండే ఒక గొప్ప అదృష్టం ఏంటి అంటే, అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని బ్రతికేయగలుగుతాం మనం. ఆ! హ్యాపీగా ట్రాఫిక్ జామ్ అయితే ఎఫ్ఎం పెట్టుకొని టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. గంటలు హ్యాపీ. ఏం చింత ఉండదండి. ఆ! కార్ పంక్చర్ అయింది. పక్కన ఆపుకుంటారు. లారీ డ్రైవర్లు హ్యాపీగా, హాయిగా టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఈ ఈ అనిశ్చితిని అర్థం చేసుకోవటం కూడా ఒక మంచి విషయమే. కానీ మీరు చూడండి, ఒక సిట్యుయేషన్‌ని ఒకళ్ళు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క విధానంగా ఎందుకు ప్రవర్తిస్తారు? సేమ్ సిట్యుయేషన్ అండి. కొన్నిసార్లు ఏమంటారో తెలుసా అండి? ఇప్పుడెళ్ళి అడుగు మూడ్ చాలా బావుంది. ఇప్పుడెళ్ళావనుకో అయిపోద్ది పని అని అంటారు. అంటే ఎవరైనా చాలా ఆనందంగా ఉన్నారనుకోండి, ఆ సమయంలో వెళ్లి అడిగారనుకోండి అయిపోయినట్టే మన పని. అదే కొద్దిగా ఇరిటేషన్‌గా ఉన్నారనుకోండి, ఎంత ఈజీగా అయ్యే పని కూడా ఎప్పటికీ అవ్వదు. అసలు ఎందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడ్‌లో ఉంటారు? మూడ్ ఎందుకొస్తుందో తెలుసా అండి? మోడ్ వల్లొస్తుంది. ఆ మోడ్ గురించి ఈరోజు భగవంతుడు చెప్తున్నాడనమాట. కారణం గుణ సంగోస్సే. గుణం, మోడ్ ఏంటవి? ఒకసారి మొట్టమొదటి శ్లోకం చదువుదాం. ఏం చెప్తున్నారో స్వామి అర్థం చేసుకుందాం.